బీహార్లో ఇటీవల ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లతో ఈసీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది 3వ సమావేశం కావడం గమనార్హం. ఈ సమావేశంలో ఎస్ఐఆర్కు సంబంధించి విధి విధానాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఎస్ఐఆర్ డ్రైవ్ చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ వలసదారులను ఓటర్ జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సహా వివిధ దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఓటర్ లిస్టులో అక్రమంగా చేరిన వారిని గుర్తించి తొలగించేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టనుంది. బోగస్ ఓట్లను డిలీట్ చేయడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది. ప్రక్రియలో భాగంగా పోల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేయనున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రాధాన్యత సంతరించుకుంది.